ఓం జై గురుదేవాయ నమ. హాయ్ అండి, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు మనం చెప్పుకోబోతున్న టాపిక్ ఏమనగా కామపిచాచి. ప్రతి ఒక్కరిలోనూ ఉంది. అది ప్రతి ఒక్కరిని కూడా ఒంటరిగానే చేసేస్తుంది. మరి దీన్ని మనం ఎలా గుర్తించాలి? ఏ విధంగానైతే దీన్ని మనం గుర్తించగలము, దీని నుండి విముక్తులము అవ్వగలము. మరి ఇది మనం పొగులంతా ఎంతో పనిచేసి ఇక్కడక్కడ కష్టపడి ఎన్నో విధాలుగా ఇబ్బందులు పడి రూపాయి సంపాదించుకున్నామో లేకపోతే లేదు ఉత్త చేతులతోనో ఎలాగో ఇంటికి వచ్చి సరే ఈరోజు రెస్ట్ తీసుకుందాం, కాసేపు పడుకుందాం అని చెప్పి మనం నిద్రలోకి వెళ్ళిన తర్వాత మన మీద దాని ఆధిపత్యం చెలాయించేదే కామపిచాచి. అది ఏ విధంగా మనల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది, మనల్ని ఏ విధంగా అనుభవిస్తుంది అనే దానికోసమే నేను ఈ కామపిచాచి టాపిక్ గురించి మీతో మాట్లాడుతున్నాను. అలాగే దీనికి సంబంధించిన వీడియోస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. చూడండి దాని ప్రభావం ఎలా మనిషిని సతాయిస్తుంది, ఏ విధంగా మనిషిని పీడిస్తుంది, ఏ విధంగా మనిషిని ఆరగిస్తుంది. చూడండి, ఇది వచ్చి మన మీద దాని ప్రభావం చూపించి వెళ్ళిన తర్వాత తెల్లవారితో మనం లేవంగానే మనకు కాళ్ళు, చేతులు, ఒళ్ళంతా నొప్పులు, తలనొప్పి, మూడీగా ఉండడం, డీలాగా ఉండడం, ఏం చేయాలన్న ఆలోచన రాకుండా పోవడం, ఇలా దీనివల్ల మనకు కలిగే నష్టం. దీంతోపాటి అతి త్వరగా ముసలితత్వం రావడం, చర్మం ముడతలు పడడం, అలాగే రక్తం లోపించడం, బోన్స్ బలం తగ్గడం, నరాలు వీక్నెస్ రావడం, ఇలాంటివన్నీ ఈ కామపిచాచి వల్ల మానవులకు వస్తున్నటువంటి రోగాలండి. మనము దీనివల్ల చూడండి, పక్కన ఎవరున్నా ఎవరు లేకపోయినా మనం నిద్రలోకి వెళ్ళిన తర్వాత అది భర్త కావచ్చు, భార్య కావచ్చు, ఆడ మగ ఇద్దరి మీద కూడా దీని ప్రభావం చూపిస్తుందండి. ఒక్కరి మీద అని కాదు, ఓన్లీ లేడీస్ మీద అనే కాదు. నాకు ఫుటేజ్ అయితే లేడీస్ పరంగానే దొరికింది, అందుకోసమే నేను ఈ వీడియోస్ని అప్లోడ్ చేశాను. చూడండి మరి. కాకపోతే ఆడమగ తేడా లేదండోయ్, ప్రతి ఒక్కరి మీద దీని ప్రభావం ఉంటుంది. ఇది మనల్ని హస్తప్రయోగం చేసుకోవడం కోసం బానిసగా మారుస్తుంది. మరి భార్య భర్తతో ఏకీభవించినాను, భర్త భార్యతో ఏకీభవించినప్పటికీ వాళ్ళకి సంతృప్తి అనేది ఉండదండి. అలా నానా విధాలుగా మనిషిని హింస పెట్టేదే ఈ కామపిచాచి. మరి దీనికి విరుగుడు ఎక్కడుంది అంటారు? ఎక్కడ లేదు అంటారు? పూర్వం మన పెద్దవాళ్ళు నానా రకాలుగా ఇలాంటి వాటినన్నిటినీ అన్వేషించి పరిశోధన చేసి వాటికంటూ ఒక పరిహారాన్ని కనిపెట్టారు. మరి ఆ పరిహారాలు ఎక్కడున్నాయంటే మాంత్రికుల దగ్గర ఉన్నాయి, పూజారుల దగ్గర కూడా ఉన్నాయి. దానికి ఒక పరిహారం కంపల్సరీగా ఉంది, అందుబాటులో ఉంది. కానీ ఈ కాలము జనరేషను డబ్బు, బిజీ లైఫ్ వీటి మీద బాగా అట్రాక్షన్ అవడంతో ఈ కామపిచాచిని పట్టించుకోవడం మానేశారు. దీని ద్వారా ఎవరైనా జీవితంలో సంతృప్తి చెందిన వారు ఉన్నారా? లేరు. అసలు సంతృప్తి, ఆనందం, సంతోషం అంటే ఏంటండి? ఇది లేకుండా ఎవరైనా సంతృప్తి చెందిన వారు ఉన్నారా? లేరు. జీవితం అయిపోయిన తర్వాత తిరిగి చూసుకోవడానికి మన దగ్గర అవకాశాలు ఉండవు. మరి ఎలా? ఏ మాంత్రికుడైనా, ఏ పూజారైనా దీన్ని అరికట్టగలడు. మరి మీరు వెతికి దీని పరిహారాన్ని చేయించుకుంటే ప్రతి ఒక్కరూ కూడా నిజమైన జీవితాన్ని అనుభవించగలరు. నిజముగా
మనము ఒక వ్యక్తి ఇంకో వ్యక్తితో సంభోగం చేస్తేనే సంతోషం, సంతృప్తి, ఆనందం. మరి ఇక్కడ ఏం జరుగుతుంది? కామపిశాచి వశమయ్యి ఆ ఉచ్చులో పడి అదే లైఫ్ అనుకుని బ్రతికేస్తున్నాం. ఉన్నవారైనా లేనివారైనా ఎవరినైనా, ఆడైనా మగైనా ఎవరిని ఇది వదలదు, వదిలిపెట్టదు. మన ఆయుష్ కూడా క్షీణించిపోవడానికి కారణం కూడా, మూల కారణం కూడా ఇదేనండి. అది కూడా చూసుకోండి. మరి జాగ్రత్తలు తీసుకోండి, జాగ్రత్తగా ఉండండి. మీ లైఫ్ను, మీ జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించండి. ఇలా అసంతృప్తితో జీవితాంతం బ్రతికి ఇబ్బందులు అవ్వకండి. భార్య భర్త దగ్గర సంతోషపడదు, భర్త భార్య దగ్గర కూడా సంతోషపడడు. ఎవరికైనా ఒక్కరికి ఉంటే చాలు, వాళ్ళు సంతృప్తి అనేది ఇక జీవితంలో దొరకదు వాళ్ళకి. అదే కాకుండా మనం ఎక్కడైనా వెళ్తున్నప్పుడు మనం అనుకోకుండా ఒక వ్యక్తి కల్లా అట్రాక్షన్ అయ్యి చూస్తాం. ఆ వ్యక్తి అబ్బా బాగున్నాడే అనుకుంటాం. అది ఆడ కావచ్చు, మగ కావచ్చు, ఎవరైనప్పటికీ ఆ వ్యక్తి బాగుంది, పర్వాలేదు, ఇలా ఉండాలి అలా అనుకొని మనం ఇంటికి వచ్చేస్తాం. కానీ అక్కడ ఆ వ్యక్తిని మర్చిపోతాం. వచ్చిన తర్వాత ఆ వారము లేదా 10 రోజుల లోపు అదే వ్యక్తి తిరిగి మళ్ళీ మన కలలో వచ్చి మనల్ని రమించినట్టుగా మనకు కల వస్తుంది. ఆ కలలో మనం ఆ కలలో ఉండగా ఈ కామపిశాచి మనతో సంభోగం జరుపుకొని తన పని తాను చూసుకొని వెళ్ళిపోతుంది. కానీ కొందరు ఈ మధ్యకాలంలో భక్తులు ఏమడుగుతున్నారంటే, ఈ కామపిశాచిని మనం వాడుకుని ఎందుకు పైకి రాలేము? మనకు నచ్చిన అమ్మాయిని పిలిపించుకోవడం, లేదా మనకు నచ్చినట్టు డబ్బులు సంపాదించడం, మనకు నచ్చిన విధంగా పనులు వెతికించుకోవటం, ఇలాంటివి ఏమైనా దీని ద్వారా చేసుకోవచ్చునా అంటే, ఎవ్వరూ ఎప్పటికీ ఏమీ దీని ద్వారా జరిపించుకోలేరు, చేసుకోలేరు. అది జరగని పని, అసాధ్యమైన పని. ఎవరు ఎంత ఆశ పెట్టుకున్నా, ఎవరు ఎన్ని రకాలుగా బాధపడుకున్నా, ఇవి మాత్రము ఎప్పటికీ ఇది ఎలాంటి సహాయము మనుషులకు చేయదు, మనుషులను అనుభవించడం తప్ప. సొల్యూషన్ కోసం నెంబర్లు ఇస్తున్నాను, ఈ నెంబర్లకు కాంటాక్ట్ అవ్వండి. మీ ప్రాబ్లం నుంచి విముక్తులవ్వండి, ఆనంద జీవితాన్ని గడపండి. జై కాళీమాత. ఓం గురుదేవాయ.